మీకైతే ఈ పదవి రావడం ఎట్లా ఉంటుంది? నాకు ఇది కావాలి, అది కావాలి, ఇదే తెలియజేస్తా, అదే తెలియజేస్తా అనేది అటువంటి అభిప్రాయమే నాకు. మీరు సర్పంచ్గా మీ ప్రస్థానం స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళాలని మీ ఆలోచన? నాకు ఏదున్నా మా శ్రీరాబాబు గారు చెప్తే దేనికని సిద్ధపడి ఉంటాను. అంటే మంచికి చైర్మన్గా మీరేం చేయగలుగుతారు అనేది ఏమైనా సమీక్ష చేశారా? రైతుల ఆనందం చూడాలని మా సంకల్పం తప్పితే వేరే ఇంకేం ఉండదు. వర్తకులకి ఈ చైర్మన్ గిరి ద్వారా మీరు చెప్పాలనుకునేది ఏంటి? 10 మందికి మేలు జరిగేటట్టు చూడాలనేది నా సంకల్పం. బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఎందుకు ఎమ్మెల్యేలని చేర్చుకోవాల్సిన అవసరం ఏమన్నా? మన ఆస్తులు పాస్తులు పెంచుకోవడం కోసం, మన అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కాపాడడం కోసం తప్పితే కాంగ్రెస్ పార్టీ వీటిని ఎందుకు ప్రోత్సహిస్తుంది? కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్కి వేరు సేమ్ అట్లే నడుస్తుంది. మీ జిల్లాలో ప్రధాన సమస్యలు 250 చెర్లు దేని చెరువులు కండుపడ్డాయి, కొట్టుకోపోయింది. మీ జిల్లాలో పరిస్థితి గ్రామీణ వాతావరణంలో చదువుకున్న పిల్లలకు, ఇక్కడ ఐటీలో చదువుకున్న వాళ్ళకు అందరికీ ఉద్యోగాలు రావాలనే ఒక లెక్క ఉన్నది. కాళేశ్వరం ద్వారా మీకు ఏమైనా ఉపయోగం కలిగింది? నిన్నగాక మొన్న కూడా నేను అంబడి వెళ్ళిపోయినా, వేడిగడిపోయాడు, మళ్ళీ కూడా 2 డ్యామేజ్ అయినాయి. ఏంటి దీనికి కారణం ఏంటి? చాలా నిపుణులు కూడా చెప్పారు అది ఫీజిబిలిటీ కాదు, ఓన్లీ గ్రావిటీ కెనాల్ ద్వారానైతేనే అక్కడ జరుగుతుంది, ఈ పైపులు లైన్ అనేది కరెక్ట్ కాదు అనేది చెప్తే ఆయన వినకుండా. మీరు మంచినీళ్ళు ఇవ్వలేదు మిషన్ భగీరథ ద్వారా? మిషన్ భగీరథ అయితే ఆ నీళ్ళు ఎవరు తాగుడు కూడా లేదు, అవి అచ్చుడు లేదు. మళ్ళీ మా పాత సోర్స్నే వాడాం. శ్రీధర్ బాబు గారి మీద మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది ఆయనకి మీకు? మాకు చాలా చిన్నప్పటి నుంచి మాకు సంబంధించినటువంటి మా నాయకుడు